కరీంనగర్ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా బీసీలను ఐక్యం చేయడంలో కవితక్క కీలకంగా పనిచేస్తున్నారని 2 జాతీయ పార్టీలు బీసీలకు మోసం చేసినవే 42% రిజర్వేషన్ అమలు చేయడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. బీసీలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారు. ఈ ప్రభుత్వం బిల్లు తెచ్చింది, ఆర్డినెన్స్ ఇచ్చింది, జీవో చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కోర్టులో కేసులు కూడా వేయించిన విధానం ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వ విధానాన్ని, కాంగ్రెస్ మోసాన్ని తెలంగాణ జాగృతి ఊరూరా తిరిగి ప్రచారం చేస్తుందని వారు అన్నారు. జిల్లాలో జాగృతిలోని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా శాఖ సమావేశాన్ని ఈరోజు కరీంనగర్లో జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం కరీంనగర్ జిల్లాలో జాగృతిని బలోపేతం చేయాలనే ఆలోచనతో మరి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జాగృతి మండల కమిటీలకు సంబంధించి 16 మండలాలకు 16 మందిని ఇన్ఛార్జీలుగా పెట్టి ఈరోజు త్వరలోనే ఆ మండలానికి మండల కమిటీకి సంబంధించిన ఒక రిపోర్టును తయారు చేసి ఇచ్చే విధంగా, మండల కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఒక రిపోర్టును తయారు చేసి ఇచ్చే విధంగా ఈరోజు 16 మండలాలకు 16 మంది ఇన్ఛార్జీలను ఈరోజు ఇక్కడ నియమించడం జరుగుతూ ఉంది. మరి అతి త్వరలోనే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో పూర్తి స్థాయి కమిటీ, అనుబంధ విభాగాల కమిటీలు కూడా అతి త్వరలోనే జాగృతి అధ్యక్షురాలు మా కవితక్క గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం ఈ కమిటీల రూపకల్పన అంతా కూడా జరుగుతూ ఉంది.